ఈ మధ్యన కొత్తగా హెడేక్ అని అంటూ ఉంటారండి నా దగ్గరికొచ్చినోళ్ళు. సో, డెఫినెట్‌గా ఎవరైనా హెడేక్ అంటే గనక ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే మీకేమైనా నెక్ పెయిన్ ఉందా? కొంతమంది ఏమంటారంటే అబ్బబ్బే! నాకేం నెక్ పెయిన్ లేదండి. నేను బ్రహ్మాండంగా ఉన్నాను అంటారు. కానీ ఇప్పుడు నేను చాలామంది చూసేవాళ్ళలో మాక్సిమం ఒక 8-9 అవర్స్ డెస్క్‌టాప్ మీద వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. సో, వీళ్ళు డెఫినెట్‌గా సర్వైకోజెనిక్ హెడేక్ అంటే నెక్ పెయిన్ మూలాన వచ్చే హెడేక్ అనమాట. అది ఎలా ఉంటుందంటే సేమ్ మన మైగ్రేన్ నొప్పి ఎట్లా ఉంటుందో ఈ నొప్పి కూడా అట్లానే ఉంటుంది. అంటే ఒక పక్క నుంచి ఇలా వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ కొంతమందికి ఏంటంటే కళ్ళు లాగుతున్నట్టు ఉంటాయి. కొంతమందికంటే హెడ్ హెవీగా ఉన్నట్టు ఉంటుంది. నడిచిన ప్రతిసారి ఏదో బరువు టక్ టక్ అని కొడుతున్నట్టు ఉంటుంది. సో, సేమ్ మైగ్రేన్ లాగా మిమిక్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మైగ్రేన్ వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే కొంచెం నాసియా ఫీలింగ్ అంటే వామిటింగ్ వచ్చినట్టు, కొంతమందికి డిజినెస్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, వాళ్ళేమనుకుంటారు అయ్యో! నాకు మైగ్రేన్ వచ్చేసింది నా పని అయిపోయింది అనుకుంటారు. కాకపోతే నేను ఫస్ట్ ఎవరైనా యంగ్ ఏజ్‌లో కొంచెం చాలామంది నెక్ పెయిన్‌తో ఉన్నా లేకపోయినా సడన్‌గా ఎవరైనా వచ్చి నాకు హెడేక్ వస్తుందంటే ఫస్ట్ పానిక్ అవ్వద్దు. ఫస్ట్ ఒకసారి నెక్ పెయిన్ ఉందో లేక చెక్ చేసుకోండి. సింపుల్ వే ఆఫ్ టెస్టింగ్ ఏంటంటే ఈ ట్రెపీజియస్ మజిల్ అంటామండి. ఇక్కడ ఈ మజిల్‌ని ఇట్లా ప్రెస్ చేస్తే మీరు ప్రెస్ చేసుకుంటే డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి పక్క వాళ్ళు ఎవరైనా ప్రెస్ చేయమని చెప్పండి. నొప్పి ఉందంటే మీకు సర్వైకోజెనిక్ పెయిన్ అవ్వచ్చు. సో, దీన్ని మేము డెఫినెట్‌గా ప్రివెంట్ చేస్తాము. సో, బేసికల్‌గా మీ పూర్ పోస్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ పోస్చర్ సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ నెక్ పోస్చర్ ఉందనుకోండి. సో, దీనిలో చాలామందికి ఎక్కువగా సర్వైకోజెనిక్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే హెడేక్స్ అనమాట. అంటే నెక్ పెయిన్ మూలన వచ్చే హెడేక్. సో, ఇది మెయిన్లీ ఎందుకు వస్తుందంటే ఈ సబాక్సిపిటాలిస్ మజిల్ ఉంటుంది కదా! ఈ పుర్రె వెనక భాగంలో ఒక మజిల్ ఉంటుంది. ఈ ఫార్వర్డ్ నెక్ పోస్చర్ వలన కంటిన్యూయస్‌గా దాని మీద ప్రెషర్ పడటం వలన హెడేక్ అనేది వస్తుంటుంది. సో, ఒకటి పోస్చర్‌ని మనం ప్రాపర్‌గా పెట్టుకోవటం. రెండోది నెక్ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేసుకోవటం. ఏదైతే ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉందో అంటే ఎస్పెషల్లీ నెక్ మజిల్స్‌లో వాటిని ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటూ రెగ్యులర్‌గా హాట్ ప్యాక్ అంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం రెగ్యులర్‌గా హాట్ ప్యాక్ ఒక 10-15 మినిట్స్ పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్‌గా మజిల్ రిలాక్స్ అవుతుంది. ఈ హాట్ ప్యాక్ పెట్టుకునే ముందు నేనేం చెప్తానంటే ఏదైనా ఆయింట్మెంట్ ఓల్నీ గానీ ఎనీథింగ్ వాటెవర్ మీకు ఏదైతే సూట్ అవుతుందో జస్ట్ అప్లై చేసేసి ఎక్కువ మర్దన చేయొద్దు. జస్ట్ అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఆగి దానిపైన హాట్ ప్యాక్ పెట్టుకుంటే ఒక 3-4 టైమ్స్ మీకు ఆటోమేటిక్‌గా ఈ సర్వైకోజెనిక్ హెడేక్ పోతుంది. అట్ ద సేమ్ టైమ్ కొన్ని జాయింట్ మొబిలైజేషన్స్ ఉంటాయి. దాని మూలన కూడా మనం సర్వైకోజెనిక్ హెడేక్‌ని తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మన ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే పెంచుతామో ఆటోమేటిక్‌గా హెడేక్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి.